అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లో వినాయకుడు నిమజ్జనం ఏ విధంగా చేయాలి, ఉద్వాసన ఏం పలకాలి, పసుపు గణపతిని అలాగే మట్టి గణపతిని ఎటువైపు కదపాలనేది మా నిమజ్జనం వీడియో అనేది నేను చూపిస్తున్నాను. మనం నిమజ్జనానికి ముందు ఇలా మనం దీపం ఉండగానే మనం కదిలించాలి. అయితే మనం ప్రతిరోజులాగానే నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీపం ఉండగానే మనం దేవుళ్ళను కదిలించాలి. అయితే మనము చాలామంది అనుకుంటారు కదా, ఏ రోజు కదపవచ్చు అని. ఒక రాత్రి అయిన తర్వాత లేదా మూడవ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 3 రాత్రులు అయ్యాక మేము 4వ రోజు ఇలా కదిలించాము. మన పసుపు గణపతిని నైరుతి వైపు 3 సార్లు కదపాలి. అదేవిధంగా మట్టి గణపతిని ఈశాన్యం వైపు 3 సార్లు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కదపాలి. కదిపేటప్పుడు ఉద్వాసన మంత్రం యజ్ఞేన యజ్ఞమి జంత దేవస్థాని ధర్మాని ప్రథమ వ్యాసన్ తేహనాకం మహిమానస్స చంతే యాత్ర పూర్వ సాధ్యం సంతి దేవ. ఒకవేళ ఇలాంటి మంత్రం చదవడానికి మనకు ఇబ్బందిగా ఉంటే, చదవలేకపోతే శ్రీ వరసిద్ధి వినాయక నమః యథాస్థానం ఉద్వాసనం పునరాగమనాయచ అని 3 సార్లు చెప్పుకోవాలి. అదేవిధంగా వెండి ఏదైనా విగ్రహాలు ఉంటే మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ పెట్టిన కలశం లేదా ఈ విధంగా మామూలుగా పెట్టుకుంటే ఏదైనా చెట్టు మొదట్లో పోయవచ్చు. అక్కడ పెట్టిన పూలను కూడా ఎవరి తొక్కని చోట లేదా నదిలో లేదా చెరువులో ఏ విధంగా కలుపుకోవచ్చు. ఈ పత్రిని కూడా మనం వేరే విగ్రహం, మన నిమజ్జనం చేయని విగ్రహం దగ్గరికి తీసుకెళ్తే అక్కడైనా పెట్టవచ్చు. అదేవిధంగా యాలకుల మాలను మనం స్వీట్ చేసుకుంటాం కదా, అందులో వేసుకొని చేయవచ్చు. అదేవిధంగా పీఠంపై పూసిన బియ్యాన్ని తీపి పదార్థంగా లేదా చక్కెర పొంగలి ఈ విధంగా చేసుకొని ఇంట్లో అందరము తినవచ్చును. అక్కడ పెట్టిన పళ్ళు, మనం కట్టిన పాల వెలికి కట్టిన పండ్లు కానీ, ఏ పండ్లైనా నైవేద్యం పెట్టిన పండ్లు ఏదైనా కూడా మనం తినగలిగేవి తిని మిగతావి చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ కలపవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో నిమజ్జనం చేస్తే ఈ విధంగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఏదైనా బకెట్ లేదా ఇలాంటి పాత్రలో నేనైతే తీసుకుంటున్నాను. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకోవాలి. అదేవిధంగా మనము మన ఇంటి యజమాని లేదా పిల్లలు ఈ విధంగా తన హృదయానికి తాకేటట్టు స్వామివారిని తీసుకొచ్చి ఈ విధంగా నిమజ్జనం చేసుకుంటూ ఈ మంత్రం జపించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసనం యామి పునరాగమనాయచ అని ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఒకవేళ లేకపోతే ఈ విధంగా గచ్చ సురశ్రేష్ఠ సుస్థాన పరమేశ్వర అని చెప్పవచ్చు. ఒకవేళ చెప్పలేనప్పుడు ఓం గం గణపతయే నమః లేదా జై బోలో గణేష్ మహారాజ్కి అని కూడా చెప్పుకోవచ్చు. మంగళ శుక్రవారాలలో మాత్రం మనం నిమజ్జనం చేయకూడదు. ఈ విధంగా మేమైతే నిమజ్జనం చూపించాను. మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.